The topic subject ఏంటమ్మా utilization of electrical energy unit 2, right? సో టాపిక్ 1 యాక్చువల్గా మనం ఏంటంటే 2 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ, ఎలక్ట్రికల్ హీటింగ్ అండ్ ఎలక్ట్రికల్ వెల్డింగ్, రైట్? సో హీటింగ్ యాక్చువల్లీ నేను యానిమేషన్ వీడియోస్ హీటింగ్ నాకు పెద్దగా ఏం దొరకలేదమ్మా. హౌ టు అంటే హీట్ అండ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ జస్ట్ ఏంటంటే హీట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం బై యూజింగ్ ఎలక్ట్రిక్ అనేది. మేబీ యూ నో దట్, అంటే చిన్న ప్రాక్టికల్గా చేసినా సరే మీకు అర్థమైపోయేది. అసలు మామూలుగా మనం చెప్పాలంటే ఎలాగా వాటర్ హీటర్ యూజ్ చేసాం చూసారు ఇంతకుముందు. మనం వాటర్ని ఎలా వెయిట్ చేస్తాం మనం ఇంతకుముందు, అంటే మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ప్రీవియస్గా మనం ఏంటంటే కరెంట్ సప్లై ఇచ్చేసి ఒక చిన్న బ్లేడ్ ప్లేస్ చేసినా సరే వాటర్ హీట్ అవుతుంది, అవునా కదా? రైట్, అలాంటి మెథడ్స్ ఓకేనా. హీట్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ మెథడ్స్, బట్ డిఫరెంట్ మెథడ్స్ ఆర్ దేర్. ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ రెసిస్టెన్స్ మెథడ్. యాక్చువల్గా మెథడ్స్ ఆఫ్ హీటింగ్, ఎలక్ట్రిక్ హీటింగ్ లో రెసిస్టెన్స్ మెథడ్ అయిపోయింది. సెకండ్ వన్ ఏంటంటే ఇండక్షన్ హీటింగ్, డైఎలక్ట్రిక్ హీటింగ్, రైట్? సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఈస్ మెథడ్స్ ఆఫ్ హీటింగ్ లో ఇండక్షన్ హీటింగ్, డైఎలక్ట్రిక్ హీటింగ్, రైట్? రైట్, కమింగ్ టు ఇండక్షన్ హీటింగ్. Sorry, okay, right. So the topic induction heating, dielectric heating, right? Induction heating. So previous resistance heating, just a simple method. When the current passes through the resistance, some heat is produced, right? Simple method. But in case of induction heating, this is also simple method. That is by using the transformer action. Maybe you know that the transformer action transformer consists of mainly two parts on a వైండింగ్స్ ఒకటి కోర్, రైట్? వైండింగ్స్ కోర్, రైట్? వైండింగ్స్ కూడా మనకి ఏంటంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మనకి ఏంటమ్మా ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది. వెన్ ద ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈస్ కనెక్టెడ్ టు ద సోర్స్, ఐ రిపీట్ ద ఒక ఆపరేషన్ రిపీట్ చేస్తాను అంతే. జస్ట్ నేనేంటమ్మా ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీ వైండింగ్ ఏమో సప్లైకి ఇస్తాను, సెకండరీ వైండింగ్ ఏమో లోడ్కి ఇస్తాను, అంతేనా కదా? వెన్ ద ప్రైమరీ వైండింగ్ సప్లైకి ఇచ్చినప్పుడు, సప్లై కనెక్ట్ చేసిన తర్వాత ఏంటమ్మా ద కరెంట్ పాసెస్ త్రూ ద ప్రైమరీ వైండింగ్, సమ్ ఫ్లక్స్ ఇస్ ప్రొడ్యూస్ ఇన్ ద ప్రైమరీ వైండింగ్, అవునా? దిస్ ఫ్లక్స్ పాసెస్ త్రూ ద కోర్. ఇదంటే ఏంటమ్మా, ఇదంతా కోర్ కదా. లెట్స్ సే ద కోర్ ఇలా ప్లేస్ చేసాం అనుకుందాం, ఓకేనా? ఇది కోర్, రైట్? పాస్ త్రూ ద కోర్, ఫ్లక్స్ ఏంది పాసెస్ త్రూ ద కోర్ అండ్ టచెస్ ద సెకండరీ వైండింగ్. ఇది ప్రాసెస్, అవునా? సో సేమ్ ప్రాసెస్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను ఇండక్షన్ హీటింగ్ లో. ఏంటంటే సో ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ తీసుకుంటున్నాను అంతే సింపుల్ గా, రైట్? దిస్ హీటింగ్ చూడండి ఒకసారి, నేను అక్కడ పాయింట్స్ చూసాను. వాట్ ఈస్ మీన్ బై ఇండక్షన్ హీటింగ్ అండ్ డెఫినేషన్, ద మెథడ్స్ విల్ డిస్కస్ ఇన్ ద ఫాలోడ్, ఓకే? This heating process makes the use of currents induced by the electromagnetic action in the charge to be heated. Simple method. This heating process makes the use of currents induced by the electromagnetic action in the charge to be heated. Simple method. ఏం చేస్తానంటే ఇక్కడ ప్రైమరీ వైండింగ్ ఒకటి తీసుకుంటున్నాను, సెకండరీ వైండింగ్ ఏమో చార్జ్ గా తీసుకుంటాను. వెన్ ద ప్రైమరీ వైండింగ్ లో కరెంట్ పాస్ చేసినప్పుడు సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్షన్ అని చెప్పాడు. ఎలక్ట్రో అంటే ఎలక్ట్రికల్ టు మ్యాగ్నెటిక్ యాక్షన్, మ్యాగ్నెటిక్ అంటే ఫ్లక్స్ త్రూ యాక్షన్ అండ్ చార్జెస్ కి టచ్ అవుతుంది, ఇట్ విచ్ విల్ బి హీటెడ్ అప్. దట్ ఈస్ ద ప్రాసెస్. పాయింట్ క్లియర్ గా నేను చెప్తున్నాను చూడమ్మా. దిస్ హీటింగ్ ప్రాసెస్ makes the use of currents induced by the electromagnetic action. Electromagnetic action అంటే ఏంటమ్మా, the energy, electric energy is converted to magnetic energy. Magnetic అంటే ఫ్లక్స్ గా చేంజ్ అయిపోయింది. దట్ ఫ్లక్స్ కట్స్ ద కరెంట్స్, అంటే ఇదిగోండి ఎడ్డీ కరెంట్స్ అనేవి ఇండ్యూస్ అవుతాయి, అంటే నథింగ్ బట్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే ఏమవుతామా, సో కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి.
which when it is a load connected or short circuited, either it may be. So then the charge to be heated, that is the process, induction process. Simple. And నేను చెప్పబోయే next further methods, all methods are, the process is same, right? In fact, induction heating is based on the principle of transformer working. ఇప్పుడు just I have told, right? The primary winding which is supplied from the AC source, right? Is you know that, and is magnetically coupled to the charge. Magnetically coupled and meaning ఏంటమ్మా, the primary winding is connected to secondary winding through magnetic circuit kada. This is magnetic circuit, right? So magnetic circuit ante nothing but a flux passes through the core use చేసుకుంటున్నాను. Coupled to the charge, and coupled, and secondary winding acts as a charge actually, right? So which acts as a short circuited secondary of the single turn. Actually then secondary winding ఏం చేసుకుంటారంటే సింగిల్ టర్న్ తీసుకుంటాను. సింగిల్ టర్న్ షుడ్ బి షార్ట్ సర్క్యూటెడ్, విచ్ షుడ్ బి కరెంట్ పాసెస్ త్రూ దిట్ కదా. అంటే లోడ్ కనెక్ట్ చేయలేము మనం ఇక్కడ, లోడ్ కాదు కదా ఇది, ఇదే లోడ్ యాక్చువల్గా, అవునా? సో హీట్ ప్రొడ్యూస్ చేయాలి, రైట్? అందుకే ఏం చేస్తావు, సెకండరీ షార్ట్ సర్క్యూట్ చేస్తావు. షార్ట్ సర్క్యూట్ ఎందుకు చేస్తున్నావు అక్కడ నువ్వు? సో ఓపెన్ సర్క్యూట్ చేస్తే కరెంట్ పాస్ అయిద్దా? అవునా కదా? నో, రైట్? సో యూ షుడ్ బి షార్ట్ సర్క్యూటెడ్ secondary turn, right? When an AC voltage is applied to the primary, it induces the voltage in the secondary, that is charge. Simple. Okay. మీరు ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇండక్షన్ హీటింగ్ జస్ట్ ఇట్ ఈస్ ఎ సింపుల్, ద ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఓన్లీ. The secondary current heats up the charge in the same way as any electrical current does while passing through the resistance. ప్రీవియస్ చెప్పాను చూసారా, కరెంట్ పాసెస్ త్రూ ద రెసిస్టెన్స్ లో ఎలా హీట్ ప్రొడ్యూస్ అవుతుందో, ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా మనకి సెకండరీ వైండింగ్ లో కరెంట్ పాస్ అయితే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? ఇఫ్ V is the voltage induced in the charge, ఇక్కడ secondary is charge, and the R is the charge resistance of secondary winding or charge, then heat produced is that is heat produced in the formula, heat or power. హీట్ జనరేట్ నథింగ్ బట్ పవర్ కదా. పవర్ P is equal V square by R ఫార్ములా ఉంది. I square R ఒకటి, V square by R ఒకటి, both are power own loss. Heat, that is heat produced is V square by R అని మెన్షన్ చేస్తున్నాడు, right? The process is same for all the methods used in induction methods, right? Okay, I repeat that, just it is just transformer action, okay na? If you understand these points, then నేను ఇంకా చెప్పేదే పెద్దగా ఏముండదమ్మా. ఓకే, the value of current induced in the charge depends on, first point is primary current, magnitude of primary current. అంటే కరెంట్ ఇండ్యూస్ ఇన్ ద చార్జ్ ని బట్టే కదా మనకి హీట్ ప్రొడ్యూస్ అయ్యేది, అవునా? ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇండ్యూస్ ఇన్ ద చార్జ్ నథింగ్ బట్ చార్జ్ టు బి హీటెడ్ అప్, అవునా? హీట్ అవుతుంది. సో ద మెయిన్ డిపెండ్స్ అపాన్ ఏంటంటే magnitude of the primary current. వాట్ ద ప్రైమరీ కరెంట్ ఈస్ కనెక్ట్ టు సప్లై కనెక్ట్ చేస్తాం. ప్రైమరీ కరెంట్ ఇంక్రీజ్ చేయ కొద్దీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మనకి ఇన్ ద టర్న్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో దెన్ ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ అండ్ విచ్ కట్స్ ద సెకండరీ వైండింగ్ అని చెప్తావు, అవునా? సెకండరీ వైండింగ్ అంటే ఏంటి ఇక్కడ? చార్జ్, విచ్ దెన్ ఇండ్యూస్ ద వోల్టేజ్, రైట్? నెక్స్ట్ టర్న్స్ రేషియో ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. టర్న్స్ రేషియో, ఇప్పుడు టర్న్స్ ఆఫ్ ద ప్రైమరీ వైండింగ్ ఆర్ సెకండరీ వైండింగ్ ఇంక్రీజ్ చేసినా సరే దట్ ఈస్ చార్జ్ ఇండ్యూస్డ్ ఆల్సో ఇంక్రీజెస్, అవునా కదా? Right. Coefficient of magnetic coupling, that is nothing but a K or N అని చెప్తారు actually. Okay, so these three things very important. These three things are depends to induce the current or voltage అని చెప్తా actually గా. Induced currents అంటే ఏంటంటే ఎడ్డీ కరెంట్స్ కూడా, ఓకేనా? రైట్. సో రైట్, ఐ థింక్ ఇట్ ఈస్ ఎ లో ఫ్రీక్వెన్సీ ఫర్నేస్ అని చెప్పాను. ఫస్ట్ డివైడ్ చేశాను 2 types అని చెప్పి, హై ఫ్రీక్వెన్సీ అండ్ లో ఫ్రీక్వెన్సీ ఫర్నేసెస్ అని చెప్పేసి, అవునా? ఇండక్షన్ హీటింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ ఫర్నేసెస్, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, లో ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ ఫర్నేసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ మెల్టింగ్ అండ్ రిఫైనింగ్ ద డిఫరెంట్ మెటల్స్. మెల్టింగ్ ద మెటల్స్ ఆర్ రిఫైనింగ్ ద మెటల్స్ అని చెప్తున్నాడు, ఓకేనా? ఆర్ యూజ్డ్, రైట్? However, for other processes like case hardening and soldering అనమాట, ఓకేనా? హై ఫ్రీక్వెన్సీ అండ్ ఎడ్డీ కరెంట్స్ హీటింగ్స్ ఆర్ ఎంప్లాయిడ్. అంటే లో ఫ్రీక్వెన్సీకి ఏమో సమ్ మెల్ట్ చేయాలనుకుంటే, ఏదైనా మెటల్స్ ని మెల్ట్ చేయాలనుకుంటేనేమో లో ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తాడు. అదే షోల్డరింగ్ చూసారా, హై ఫ్రీక్వెన్సీ షోల్డరింగ్ మీకు ఐడియా ఉంటుంది, అవునా? హార్డనింగ్ కానీ షోల్డరింగ్ కానీ వీటికి ఐడియా ఉంటుంది మీకు. వాటికి ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ ఎడ్డీ కరెంట్ హీటింగ్ యూజ్ చేస్తాడు, ఓకేనా? ఎడ్డీ కరెంట్ హీటింగ్ ఈజ్ యూజ్డ్.
Right, coming to the mana methods ఏంటమ్మా, that is low frequency induction furnaces only, right? We are discussing that is low frequency induction furnaces employed for melting of materials or follow two types అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనం యూజ్ చేసుకునే మెటీరియల్స్ ఏంటంటే ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు నా మెథడ్ నేను ఎందుకు హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నానంటే టు మెల్టింగ్ ద మెటల్స్ అనమాట. మెల్ట్ చేయాలి, రైట్? సో దేర్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ కోర్ టైపు, కోర్ లెస్ టైపు. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ లో కంపల్సరీగా ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంది, కోర్ ఉంటుంది, రైట్? బట్ ఇక్కడ ఏదైనా టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కోర్ టైపు, షుడ్ యూ కెన్ సే ఇట్ ఈస్ యాజ్ అ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్. అండ్ సెకండ్ ఏంటంటే కోర్లెస్ టైపు. అంటే కోర్లెస్ టైప్ లో కూడా ఏంటంటే జస్ట్ డైరెక్ట్ యాక్షన్, ట్రాన్స్ఫార్మర్ యాక్షన్, బట్ వితౌట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అదేందో చూద్దాం. అది కూడా బై యూజింగ్ ఆఫ్ రేడియేషన్, యాక్చువల్గా బై ప్రాసెస్ ఆఫ్ రేడియేషన్. దట్ ఈస్ విల్ బి డిస్కస్ ఇన్ ద క్లాస్ ఓన్లీ, రైట్? ఫర్దర్ కోర్ టైప్ లో మనకి ఏంటంటే అగైన్ త్రీ టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్, సెకండ్ వన్ ఇండైరెక్ట్, థర్డ్ వన్ ఏంటంటే వర్టికల్ కోర్ టైప్. ఓకేనా, డైరెక్ట్, ఇండైరెక్ట్, వర్టికల్ కోర్ టైప్. యాక్చువల్గా సమ్ డిసడ్వాంటేజ్ ఆర్ దేర్ ఇన్ ద డైరెక్ట్ కోర్ టైప్ అనమాట. అంటే పించింగ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది, అది డిస్కస్ చేద్దాం. టు ఓవర్కమ్ దట్ డిఫికల్టీ ఏంటంటే వర్టికల్ కోర్ టైప్ ఫర్నిసెస్కి వెళ్తాడు. సో ఆఫ్టర్ దట్ సెకండ్ వన్ ఏంటంటే ఇండైరెక్ట్ కోర్ టైప్ ఫర్నిసెస్. దెర్ ఆర్ త్రీ టైప్స్. ఓకేనా, this one is second category, coreless type furnaces. These topics will cover in this class. Okay, right? Coming to core type, core type induction furnaces lo. So first one is direct core type furnaces. I coming to here is direct core type anamata. This is direct core type. Okay na, ఈ డైరెక్ట్ కోర్ టైప్ లో ఏంటంటే సేమ్ నేను ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ అని చెప్పిన ఆల్రెడీ, మీకు గుర్తుపెట్టుకోండి. దట్ సేమ్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ఓన్లీ. దిస్ ఈస్ దట్ దిస్ ఈస్ ఐరన్ కోర్. ఐ మెన్షన్ హియర్ ఐరన్ కోర్. ఏంటమ్మా ఇదంతా ఐరన్ కోర్ అని చెప్తాడు. ట్రాన్స్ఫార్మర్ తెలిసి మీకు ఐరన్ ఉంటుంది. దిస్ ఈస్ ఐరన్ కోర్, రైట్? దిస్ ఈస్ ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అని చెప్తున్నా. ఓకేనా, యాక్షన్ కాబట్టి, ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ కాబట్టి, రైట్? సో ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఆర్ దిస్ వన్ ఈస్ కనెక్టెడ్ టు ద AC సప్లై, రైట్? సెకండరీ వైండింగ్ ఇక్కడ ఏం యూజ్ చేస్తానంటే ఇక్కడ యాన్యువల్ హర్త్. అంటే ఇవన్నీ విత్ ఈ షేప్ ఏమంటే యాన్యువల్ హర్ట్స్ అంటాడు. యాక్చువల్గా దిస్ వన్ ఈజ్ యాన్యువల్ హర్ట్స్ అంటమాట, విచ్ షార్ట్ సర్క్యూటెడ్ యాక్చువల్లీ, రైట్? సో దీస్ త్రీ థింగ్స్ వీఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ దిస్ మెథడ్ అనమాట, రైట్? the process చూద్దాం. Process, it is very simple. When the primary of the transformer is connected to the AC supply, when the current passes through the primary winding, some flux is produced in the primary winding. This flux passes through the core and touches the secondary, and the charges ki annual hertz ki touch avutundi anamata, which nothing but a charges, right? Which heated up and the heat is produced here. When the current ante em ledu, that flux cuts the this one and an eddy current is induced in this, which eddy currents ఏంటమ్మా ఈ charge ని heat up చేస్తాయని మీనింగ్. అంతే, సింపుల్ ప్రాసెస్, రైట్? I will discuss in the point to point, right? In the shown figure, essentially transformer in which the charge is heated up forms a singleton short circuited secondary. Singleton, this is singleton short circuited secondary. Okay, already ఇంతకుముందు చెప్పాను నేను. Okay, right? Short circuited and magnetically coupled to the primary by an iron core. This one is magnetically and iron core magnetically coupled to the primary. Okay, the furnace consists of a circular hearth which contains the charge to be melted in the form of annual ring. చూడమది ఇదేం చెప్పిన పాయింట్. వీటిని ఏమంటాం, ఈ షేప్స్ ఏమంటామంటే యాక్చువల్గా సర్కులర్ షేప్స్, వీటిని ఏమంటామంటే యాన్యువల్ హర్ట్స్ అంటాడు. సో దీంట్లో మనం ప్లేస్ చేసాం చూసా, వీటి ఏమంటాం చార్జ్ అంటాం. దిస్ ఐ విల్ టెల్ యూ, దిస్ ఇస్ చార్జ్, రైట్? అంటే the furnace consists of a అని చెప్పాడు. ఓకేనా, a circular hearth which contains the charge to be melted in the form of annual ring. When there is no molten metal in the ring, the secondary becomes open circuited, so thereby cutting off the సెకండరీ కరెంట్. అంటే ఏం లేదమ్మా, సో ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఏదంటే మెటల్ నేను ప్లేస్ చేయలేదు అనుకోండి, ఛార్జ్ ప్లేస్ చేయలేదు అనుకో, అప్పుడు ఏమైంది, ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. సో ఓపెన్ సర్క్యూట్ అయిపోతే మనకి ఏంటి, దెర్ ఇస్ నో
కరెంట్ పాసెస్ త్రూ సెకండరీ. అవునా? హెన్స్ టు స్టార్ట్ ద ఫర్నెస్ కంపల్సరీ స్టార్ట్ చేయాలంటే ఈ మెథడ్ యూజ్ చేయాలనుకుంటే కంపల్సరీగా మోల్టెన్ మెటల్ హ్యాస్ టు బి పోర్డ్ ఇన్ ద యాన్యువల్ హెర్త్. అంటే మోల్టెన్ మెటల్ అంటే ఏంది, కొత్తగా ఇంకో చార్జ్ అమ్మ, చార్జ్ ఇస్ ప్లేస్ ఇన్ ద యాన్యువల్ హెర్త్ అనమాట. ఈ షేప్స్ లో కంపల్సరీ చార్జ్ ని పోర్డ్ అంటే ప్లేస్ చేయడం ఇన్ ద హెర్త్. ఓకేనా? యాన్యువల్ హెర్త్ అంటాం. సిన్స్ యాన్యువల్ హెర్త్ అంటే అర్థమవుతుంది కదా, ద షేప్స్ యూజ్డ్ హియర్. సిన్స్ మ్యాగ్నెటిక్ కపులింగ్ బెట్టింగ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఇస్ వెరీ పూర్. యాక్చువల్గా నేను ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్. వీడు పెద్దగా ప్రాసెస్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. యాక్చువల్గా నేను చెప్పిన ప్రాసెస్ అయితే వెన్ ద ప్రైమరీ వైండింగ్ కరెంట్ passes through the primary winding, some flux is produced in the primary winding. That flux passes through the core లో పాస్ అవుతుంది. దట్ కోర్ లో పాస్ అయిన ఫ్లక్స్ ఏమవుతుందంటే ఈ సెకండరీలో ఉన్న టర్న్, ఇది సింగిల్ టర్నే కదా, cut by the flux and an EMF is induced in that conductor. That is నేను ప్రాసెస్ చెప్తున్నాను. ఓకేనా? ఎడ్డీ కరెంట్స్ ఇండ్యూస్ అవుతాయి. ఆ ఎడ్డీ కరెంట్సే పాసెస్ త్రూ ద చార్జ్ లో కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి, సో ద చార్జ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి విచ్ కెన్ బి హీట్ అవుతుంది మనకి. ఓకేనా కదా? అంటే సింపుల్ మెథడ్. మనం వాటర్ హీట్ చేసుకోవడానికి వాటర్ హీటర్స్ కాకుండా ఇంతకుముందు చిన్న బ్లేడ్ యూజ్ చేసుకోవడము, లేకుంటే ఇంకోటి ఏంటమ్మా వాటర్ది సమ్ మెథడ్ ఒకటి ఉండేది. దాన్ని వాటర్ లో ప్లేస్ చేసేసుకుంటే హీట్ ఎక్కుతాయి మనకి. దాన్ని ఏమంటామో గుర్తు రావట్లేదు నాకు. సో యు నో దట్ యాక్చువల్లీ. ఓకే, రైట్, దట్ ఈస్ ద మెథడ్. ఓకేనా? సిన్స్ మ్యాగ్నెటిక్ కపులింగ్ between the primary and secondary is very poor. యాక్చువల్గా ఏంటంటే మ్యాగ్నెటిక్ కపులింగ్ ఏంటంటే ఇక్కడ వెరీ పూర్ ఇన్ దిస్ కేస్ అనమాట. డిసడ్వాంటేజ్, వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ కపులింగ్ ఈస్ వెరీ పూర్. దట్స్ వై ఏంటంటే లీకేజ్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ హై అండ్ లో పవర్ ఫ్యాక్టర్. ఈ రెండు ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ. ఓకేనా? in order to nullify the effect of increased reactance or power factor ఏమైందంటే లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 10 హెర్ట్జ్ ఈజ్ యూజ్డ్. ఓకేనా? అంటే మనం ఎక్కువ యూజ్ చేసుకోకూడదు ఇక్కడ. ఫ్రీక్వెన్సీ ఏంటంటే 10 హెర్ట్జ్, అంటే బిలో ద 10 హెర్ట్జ్ ఆ రేంజెస్ యూజ్ చేసుకుంటే ఏంటంటే లీకేజ్ ఫ్లక్స్ అనేది, ఆ లీకేజ్ రియాక్టెన్స్ అనేది నార్మల్ గా ఉంటుంది. ఓకేనా? టు నల్లిఫై దట్ ఇంక్రీజ్ రియాక్టెన్స్ ఆర్ పవర్ ఫ్యాక్టర్ రెడ్యూస్ అవ్వకుండా ఏం చేయాలంటే లో ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ సప్లై ఫ్రీక్వెన్సీ ఉంది కదా మనకి ఇక్కడ, ద సప్లై ఫ్రీక్వెన్సీ ఏంటంటే షుడ్ బి 10 హెర్ట్జ్ ఆర్ బిలో. For that only we go for core type furnaces, that is direct core type. This is direct method anamata. Okay na? Right. Next, second one is vertical core type of induction furnace. Just simply I think so I misread that what is meant by pinch effect. Actually this is very very important. In this process the main disadvantage also in the direct type induction furnace ఏంటంటే what is that pinch effect anamata. What is meant pinch effect అంటే ఇలా సింపుల్ గా, if the transformer secondary current density exceeds 500 ampere per centimeter square, okay, current density అనేది increase అయింది అనుకుందాం, due to the interaction of secondary current with the alternating magnetic field, the molten metal is squeezed. అంటే స్ట్రెస్ అయిపోతాయి అనమాట. అంటే దానికి అవి టైట్ అయిపోతాయి. స్క్యూజ్డ్ అని నథింగ్ బట్ టైట్ అయిపోవడం, అంటే ఆగిపోవటం, టైట్ అయిపోవడం అన్నమాట. టు దట్ ఎక్స్టెంట్ దట్ ఈస్ ద షార్ట్ సెకండరీ సర్క్యూట్ ఈస్ ఇంటరప్టెడ్. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఏం జరగాలి, యాక్చువల్గా సెకండరీ కరెంట్, సెకండరీలోకి ఛార్జ్లోకి కరెంట్ పాస్ అవ్వాలి. పాస్ అయినప్పుడు ఏంటి, అవి షేక్ అవుతా వాటర్లో, అంటే ఛార్జ్ ఫ్లో అవుతూ ఉండాలి. ఫ్లో అవుతూ ఉంటే ఏమైంది, మనకి ఛార్జ్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. అదేగా నా ప్రాసెస్. అవునా? కరెంట్ పాస్ అవుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది. వాడు ఏం చెప్పాడంటే పించ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే కరెంట్ డెన్సిటీ అనేది 500 ఆంపియర్స్ పర్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఫ్లో అవుతుంది అంటే ఆ టైంలో ఏమైందంటే సెకండరీలో డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ సెకండరీ కరెంట్ విత్ ద ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ నాది మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హియర్, ద మోల్టన్ మెటల్ ఈస్ స్క్యూజ్డ్ ఈజ్ నథింగ్ బట్ ఆగిపోవడం అన్నమాట. ఓకేనా? audible?